వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో ఈరోజు వీడియో ఏంటి, రియల్ నంబర్స్ పార్ట్ 8. ఓకే, పార్ట్ 7లో మనం ఏం నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్ టు లాగరిథమ్స్, అండ్ అందులో కొన్ని సమ్స్ చేసినాం. ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ చేసుకొని మనము లాగరిథమ్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఓకే, సో ఇఫ్ a⁴x ఈజ్ ఈక్వల్ టు n అనుకుంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇది లాగరిథమ్ ఫామ్లోకి ఏమవుతుంది, లాగ్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. ఇది లాగరిథమిక్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 2⁻³ ఈజ్ ఈక్వల్ టు 8. లాగరిథమ్ ఫామ్లో ఏమొస్తుంది, లాగ్ 8⁻² ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఏకి ఎంత పవర్ పెడితే n అవుతుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇది మీరు ఫస్ట్ పార్ట్ 7 వీడియో వినండి, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి దెన్ పార్ట్ 8 చూడండి. ఓకే, సో అండ్ ఇక్కడ ఏ అనేది ఆల్వేస్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఈక్వల్ టు 1 ఈ కండిషన్, అండ్ n షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, అండ్ లాగ్ a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 ఇది కూడా నేర్చుకున్నాము. అండ్ లాగ్ 1 వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 అండ్ లాగ్ a⁴n ఏదైనా పవర్ ఉంటే దట్ విల్ బికమ్ n ఇంటూ లాగ్ a. సో ఈ పార్ట్ అంతా మనము పార్ట్ 7లో నేర్చుకున్నాం. సో నౌ ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్లో ద ప్రోడక్ట్ రూల్ ప్రూవ్ చేద్దాం. ద ప్రోడక్ట్ రూల్ ఏంటంటే లాగ్ xy బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ a ప్లస్ లాగ్ y బేస్ a. ఇది ప్రూవ్ చేయడానికి మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, లెట్స్ లాగ్ x బేస్ a ఈజ్ ఈక్వల్ టు n, దెన్ లాగ్ y బేస్ a ఈజ్ ఈక్వల్ టు m అని, రైట్. సో ఇది లాగరిథమిక్ ఫామ్. దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మారుస్తే ఏమవుతుంది, a⁴n ఈక్వల్ టు x అండ్ a⁴m ఈజ్ ఈక్వల్ టు y. సో ఇందులో మనము ఫస్ట్ x ఇంటూ y చేద్దాం. x ఇంటూ y చేస్తే ఏమొస్తుంది, a⁴n ఇంటూ a⁴m. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి, n ప్లస్ m. ఓకే, సో ఇక్కడ మనము లాగ్ అప్లై చేద్దాం. సో అప్లై లాగ్ టు ద బేస్ a ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ x ఇంటూ y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ a⁴m ప్లస్ n టు ద బేస్ a. ఓకే, సో ఇక్కడ m ప్లస్ n ఇందాక చెప్పుకున్న పవర్ ఉంటే అది ఇట్ విల్ బికమ్ ద మల్టిపుల్ అనమాట. సో m ప్లస్ n ఇంటూ లాగ్ a బేస్ a. లాగ్ a బేస్ a ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏముంటుంది, లాగ్ x ఇంటూ y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ n. సో మనకి m అంటే ఏంటి, లాగ్ y బేస్ a ప్లస్ లాగ్ x బేస్ a. సో దేర్ ఫోర్ మన ప్రోడక్ట్ రూల్ ప్రూవ్ అయిందన్నమాట. లాగ్ x ఇంటూ y బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ a ప్లస్ లాగ్ y బేస్ a. హెన్స్ ప్రూవ్, రైట్. వెల్కమ్. సెకండ్, ద కోషంట్ రూల్. అదేంటి, లాగ్ x బై y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ a మైనస్ లాగ్ y బేస్ a. సో ఇక్కడ ఇది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ లెట్స్ లాగ్ x బేస్ a ఈజ్ ఈక్వల్ టు m, లాగ్ y బేస్ a ఈజ్ ఈక్వల్ టు n. సో ఈ లాగరిథమ్ ఫామ్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మారుస్తే a⁴m ఈజ్ ఈక్వల్ టు x, a⁴n ఈజ్ ఈక్వల్ టు y. మనకి x బై y కావాలి కాబట్టి x బై y చేద్దాం. x బై y చేస్తే a⁴m బై a⁴n అవుతుంది, రైట్. సో మనకి ఎక్స్పోనెంట్స్లో మనకు తెలుసు బేసెస్ ఏముంటే పవర్స్ని డిఫరెన్స్ చేస్తాం, m మైనస్ n. ఇప్పుడు అప్లై లాగ్ టు ద బేస్ a ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకేమొస్తుంది, లాగ్ x బై y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు లాగ్ m మైనస్ n a⁴m మైనస్ n టు ద బేస్ a. సో లాగ్ x by y
to the base a is equal to, ఇక్కడ ఎక్స్పోనెంట్ మల్టిపుల్ అవుతుంది, m minus n into log a base a. So this becomes 1. So we are left over with log x by y to the base a is equal to m minus n. m అంటే ఏంటి మనకి ఇక్కడ, ఇది log x base a, log x base a minus n అంటే ఏంటి, log y base a. So therefore our quotient rule is proved. Log x by y to the base a is equal to log x base a minus log y base a, right? So ఇవి మనకి ప్రాపర్టీస్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ we will try to do some problems. ఇవి మన ప్రాబ్లమ్స్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ log 32 base 2. ఫస్ట్ వన్ ఏంటి, log 32 to the base of 2. 32 ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే మనకేమొస్తుంది, log 2 to the power of 5 to the base 2, right? So applying power rule ఏంటి మనకి, log a to the power of n is equal to n into log a. ఇది ఇక్కడ అప్లై చేస్తే ఇదేమవుతుంది మనకి 5 into log 2 base 2. Now apply log a base a. Log a base a is equal to 1. So therefore this will be equal to 5 into 1, that is equal to 5. So log 32 to the base of 2 value is 5, right? Second question, log root 5 root c to the base of c. Okay, so this is, we can write log root c is nothing but c to the power of 1 by 2 to the base c. Okay, so again పవర్ రూల్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, 1 by 2 log c base c, రైట్? నా అగైన్ ఈ రూల్ ఇక్కడ అప్లై చేస్తే వాట్ విల్ గెట్ 1 by 2 into 1, that is nothing but equal to 1 by 2, right? This is second. Third, log 0.0001 to the base of 10. So we can write this as log 0.0001 can be written as 1 by 1000 to the base of 10, and this can be written as log 1 by 1000 అంటే 1 by 10 cube to the base of, sorry 4 ఉంది కదా, 10,000. So this will become 10 to the power of 4 to the base of 10. So again this becomes log 10 to the power of minus 4 to the base of 10. Now we will apply ఇది పవర్ రూల్. సో పవర్ రూల్ అప్లై చేస్తే ఏమవుతుంది, minus 4 log 10 base 10. Now because these two are equal, this will become minus 4 into 1, that is equal to minus 4, right? This is the third one. Okay, next fourth ఏముంది మనకి ఇక్కడ, fourth sum is log 8 by 27 to the base of 2 by 3, right? ఇది ఎలా రాయొచ్చు మనం, we can write this as log 8 by 27 ని మనము 2 by 3 to the power of 3 అని రాసుకోవచ్చు. Why? 2 cube is 8, 3 cube is 27. ఇక్కడ పవర్ రూల్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 3 log 2 by 3 to the base 2 by 3. So bases equal కాబట్టి that becomes 1, 3 into 1, that is nothing but equal to 3, right? ఇవి మన expand 343 by 125. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, log 343 by 125. First we have to find out 343 prime factors. This is 749 are 343, 7 7 are 49, and 125 can be written as 5 25s and 5 5s are, right? So we can write this like this, log 7 to the power of 3 by 5 to the power of 3, and we can write it like this, log both powers are same,
అప్లయింగ్ law of exponents 7/5 to the power of 3. Right. Now applying quotient law. Power law apply చేద్దాం ఫస్ట్. పవర్ లా అప్లై చేస్తే ఏమవుతుంది, దిస్ 3 will come forward. 3 log 7/5. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనము, సిన్స్ log a to the power of n equal to log n into log a, రైట్. సో ఇప్పుడు మనము కోషంట్ లా అప్లై చేద్దాం. 3 దిస్ బికమ్స్ log 7 minus log 5. Quotient law ఏంటి, సిన్స్ log a by b is equal to log a minus log b. Okay, this is the expanded form of log 343/125, right? Next, the question ఏంటంటే, write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 in a సింగిల్ లాగర్థం. ఇందాక చేసిన ఎక్స్పాన్షన్, ఇదేమో సింప్లిఫికేషన్ అనమాట. సో 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. సో అన్నిటికీ మనము ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్ రూల్ అప్లై చేద్దాం. పవర్ రూల్ ఏంటి మనకి, log a to the power of n is equal to n into log a. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ ఫామ్లో ఉంది, అంటే ఈ ఫామ్లోకి రాయాలి. సో దిస్ బికమ్స్ log 3 square plus log 5 to the power of 3 minus log 2 to the power of 5. So what is 3 square? 3 square is 9. Log 5 cube is 125. Log 125 minus log 2 to the power of 5. What is 2 to the power of 5? 32. Okay. So now ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అండ్ కోషంట్ రూల్ రెండు అప్లై అవుతాయి అన్నమాట, బికాస్ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. సో దిస్ బికమ్స్ log 9 into 125/32. ఓకే, సో ఇక్కడ ఏమేమి అప్లై చేసాం, సిన్స్ log a into b is equal to log a plus log b and log a by b is equal to log a minus log b. We have applied both the rules here, right? So this will be our final answer. Solve the equation 3 to the power of x equal to 5x minus 2. 3 to the power of x is equal to 5 to the power of x minus 2. సో ఇదేమవుతుంది, ఇక్కడ లాగ్ అప్లై చేద్దాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, log 3 to the power of x is equal to log 5 to the power of x minus 2. ఇక్కడ పవర్ రూల్ అప్లై చేస్తే x log 3 is equal to x minus 2 into log 5. సో పవర్ రూల్ అప్లై చేద్దాం. సిన్స్ log a to the power of n equal to n into log a, ఇది అప్లై చేసినాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది x log 3 is equal to మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x log 5 మైనస్ 2 log 5, రైట్. సో x log 5ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. సో x log 3 ఇది ప్లస్ x log 5 కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ x log 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5. సో ఇన్ దిస్ 2 మనకి x కామన్గా ఉంది. సో టేక్ x కామన్, x ఇంటూ log 3 మైనస్ log 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5. జస్ట్ x సబ్జెక్ట్ చేసుకొని మిగతాదంతా రైట్ సైడ్కి పంపిద్దాం, మనకి x వాల్యూ వచ్చేస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 log 5 బై ఇదంతా వచ్చేది log 3 మైనస్ log 5. log 3 minus log 5. So this is the value of x. The question is, if 2 log 5 plus 1/2 log 9 minus log 3 is equal to log x. సో ఇక్కడ ఫస్ట్ మనము పవర్ రూల్ అప్లై చేద్దాం. ఇదేమవుతుంది, log 5 స్క్వేర్ ప్లస్ log 9 to the power of 1/2 minus log 3 is equal to log x. ఇక్కడ ఏం చేసాం మనం,
పవర్ రూల్ అప్లై చేసినాం. లాగ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాగ్ ఏ. ఓకే, సో ఇక్కడ లాగ్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇది లాగ్ 9 పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is log x, sorry. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 is మనందరికీ తెలుసు 3. log 25 ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ లాగ్ 3 క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకి మిగిలింది ఏంటి, లాగ్ 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. నౌ వీ కెన్ క్యాన్సిల్ లాగ్ ఆన్ బోత్ ద సైడ్స్. సో దేర్ ఫోర్ మన ఎక్స్ వాల్యూ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. రైట్, ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ ఆల్ ద ప్రాపర్టీస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. సో నెక్స్ట్ వీడియోలో మనము ఉన్న ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. రైట్, సో మీకు ఈ వీడియో కనుక మంచిగా అర్థమైంది, సమ్స్ అన్ని కాన్సెప్ట్ అంతా అర్థమైంది అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, వాటిని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.